జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏ విధంగా మనకు పంచాయతీలలో కానీ మండలంలో కానీ జడ్పీలో కానీ ఎమ్మెల్యేలలో కానీ మంత్రివర్గంలో కానీ ఏ రకమైన అగ్రపీఠం వేసినారో మనమంతా గుర్తు చేసుకోవాలి. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకు పోతుంటే ఈ మధ్యలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ రాష్ట్రంలో బాణసంచా పేలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ తెలుగుదేశానికి 40 ఏండ్లు, మీకు 70 ఏండ్లు. మీరిద్దరు పోయి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాని తెలంగాణకు బుస్ అని పోతివి, తుస్సుమని ఎనిక్కొస్తివి. నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశా, డిపాజిట్లు కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంటే తెలంగాణలో బర్రెలక్క మేలైందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినప్పుడు ఆయన చేసిన ఘనకార్యాలను ఒక 4-5 మీ ముందర ఉంచుతాను. ప్రత్యేక హోదాను తెగనమ్మినాడు. ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికి హైదరాబాద్ను వదులుకొని రావటం జరిగింది. మహిళల విషయంలో వనజాక్షిని బజార్కిడ్చి మహిళలను ఇబ్బంది పెట్టాడు. వ్యవసాయం దండగానే రైతులను ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా నిరుద్యోగ యువతను బాబు వస్తే జాబ్ వస్తుందని నిరుద్యోగ యువతను కూడా మోసం చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి బీసీలకు కుల గణన జరగాలి అనే మాటను ఈ దేశంలో మొట్టమొదట చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పార్లమెంటులో బిల్లు పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక 8 మంది ఎంపీలను ఫిలప్ చేయాల్సి వస్తే 4 ఎంపీలను బీసీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎన్నో చేస్తూ ముందుకెళ్తున్నారు. మనం స్థానిక రాప్తాడు నియోజకవర్గానికి వస్తే గత పరిపాలనలో ఈ ప్రాంతంలో తుపాకీ కాల్పులు, బాంబుల శబ్దాలు, హత్యలు, ప్రతీకార హత్యలు ఎన్నో జరిగినాయి. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో చిన్న సీమ కూడా సిటుక్కుమనే శబ్దం వస్తే సీమ కార్య జరిగితే కూడా పోలీస్ వాళ్ళు పరిగెత్తుకుని వస్తున్నారు. దాన్ని మనమంతా కూడా గమనించాలి. వ్యక్తిగతంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మహిళలకు అమ్మ డైరీని పెట్టి వేలాది మందికి ఉపాధి, గొర్రెలను బర్రెలను ఇచ్చి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను ఆదుకున్న ఘనత మన ప్రకాష్ రెడ్డి గారిది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా, తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్ళను కూడా ఉపేక్షించకుండా ముందుకు పోతున్న వ్యక్తి ప్రకాష్ రెడ్డి. గత పాలనకు మన పాలనలో ఉన్న ప్రకాష్ రెడ్డి గారికి తేడాను మనమంతా గుర్తించాలి, గమనించి మనం 2024లో జరిగే ఎలక్షన్లలో తెలివితో, జ్ఞానంతో, బుద్ధితో ఓటేసి మనము ఈ ప్రాంతపు ఈ ప్రాంతపు ఎమ్మెల్యేను, రాప్తాడ్ ఎమ్మెల్యేను అత్యధికమైన మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కారుగా ఇవ్వాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ నేను ముగిస్తున్నాను. జై జగన్. మీరంతా విజిల్ అన్ని స్టాక్ పెట్టుకునేట్లున్నారు ప్రకాష్ కోసము.
మళ్ళీ ఇంకొకరు మాట్లాడతానే మళ్ళా ప్రకాష్ అన్నే మాట్లాడేది. ఇప్పుడు వాల్మీకి ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు గుమ్మనూరు జయరాం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు సామాజిక బస్సు యాత్ర రాప్తాడ్ నియోజకవర్గంలో విశేషమైన స్పందన. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న అన్నదమ్ములకు, అక్క చెల్లెలకి అందరికీ నా నమస్కారం. ఈరోజు బస్సు యాత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎంత పెద్దపీట వేశాడు అనే దానికి ఈ సభ నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఈరోజు రాష్ట్రంలో అట్టడుగు వర్గానికి చెందిన మనందరికీ భవిష్యత్ బాగుండాలా, ఆ భవిష్యత్తులో ఉన్న ప్రతి కుటుంబాలు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఈరోజు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పటి నుంచి, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని మన అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళని ఏమని పిలిచాడో తెలుసా? బీసీలంటే బ్యాక్ బోన్. ఆనాడు చంద్రబాబు నాయుడు బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ గా చెప్పిన చంద్రబాబు నాయుడు అయితే ఈ మన ముఖ్యమంత్రి బీసీలంటే బ్యాక్ బోన్ గా ప్రకటించి ఈరోజు మనల్ని అందరిని ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగనన్న గారు అని చెప్పేసి ఈరోజు సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నా. ఈరోజు బడుగు బలిహీన వర్గాల వారికి, ఈరోజు రాష్ట్ర 5 కోట్ల ప్రజలకి 9 నవరత్నాలు పెట్టి 9 నవరత్నాలు పెడితే 99 నవరత్నాలు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగనన్న గారు అనేది మనందరం తెలుసుకోవాలి. ఆ పథకాల ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటిలో కూడా అక్క చెల్లెమ్మలైతేనేమి, రైతన్నలనైతేమి, అవ్వ తాతలైతేనేమి ప్రతి ఒక్కరికి మేలు జరిగిందంటే ఒక మన ముఖ్యమంత్రి జగనన్న గారి ఆశీర్వాదం అని చెప్పేసి మనందరం తెలుసుకోవాలనే సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నా. అదేవిధంగా ఈరోజు నలుగురు గురించి మాట్లాడుకుందాం. మన ముఖ్యమంత్రి మన జగనన్న గారి గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి, అదేవిధంగా మన రాప్తాడ్ ప్రకాష్ అన్న గారి గురించి ఒక్క మాట చెప్తున్నా. ఆంధ్ర రాష్ట్రానికి జగనన్న కావాలి అంటే మనందరం భవిష్యత్తు మరి మార్చాలంటే అది ఒక జగనన్నతోనే సాధ్యమవుతుంది. కాబట్టి 5 కోట్ల ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇంటింటికి లక్షల్లో ఈరోజు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగనన్న గారు. కాబట్టి ఆంధ్రాకి జగనన్న కావాలి. అదేవిధంగా రెండో వ్యక్తి, ఇద్దరు ఈరోజు ఆంధ్రాకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్